ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకునే వివాహం కాని వాళ్ళు, త్యాగము, సహింపు, ఓర్పు ఫౌండేషన్ ఉండాలి. అంటే ఇవన్నీ ఎవరికి ఉంటుంది అంటే ప్రేమ ఉన్న వారికి. ప్రేమ ఫౌండేషన్ ఉంటే త్యాగము, సహనము, ఓర్పు ఇవన్నీ ఉన్నట్లయితే ఏ వివాహ బంధమైనా నిలబడుతుంది. ఎందుకంటే భర్త బాధ పెడతాడు తప్పకుండా, భార్య బాధ పెడతాడు తప్పకుండా, అత్త మామలు ఏదో రీతిగా బాధ పెడుతూ ఉంటారు. కానీ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. నేను నా నుండి వచ్చే తరతరాలు ఆశీర్వదించబడాలంటే నేను ఓర్చుకోవాలి, నేను సహించాలి, నేను భరించాలి, నేను ప్రేమను చూపించాలి. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని ఒక్కసారి ఒక చెంప పైన దెబ్బ వేస్తే ఇంకో చెంప చూపించండి. లేదండి, ఈరోజు ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్స్ కదా, ఐ విల్ ఫైట్ ఫర్ మై రైట్స్ అని అంటారు. మహిళా సంఘాలను బయలుదేరిన ఏంటి కొడతారా? నో 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 నో, మనం కేసు వేయాలి, మనం ఇది చేయాలి, అది చేయాలనేసి. ద వరల్డ్ ఇస్ ఆల్వేస్ ఆపోజిట్ టు వాట్ ద బైబిల్ సేస్. నమ్ముతున్నారా? లోకం ఎప్పుడు కూడా బైబిల్ ఏది చెప్తుందో దానికి ఆపోజిట్ గా చెప్తుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బేర్ ఇట్, యూ హ్యావ్. ఆర్ యూ ప్రిపేర్డ్?